హలో నమస్తే. కేపీ గార్డెన్కి స్వాగతం సుస్వాగతం. ఇది చూసారండి, ఇది ఏం చెట్టో గుర్తుపట్టారా? సో నేనే చెప్పేస్తున్నా. ఆవాలండి. యాక్చువల్లీ ఇది అదే వచ్చి పడి మొలిచింది. చాలా బాగా వచ్చాయి, చూడండి ఎన్ని కొమ్మలు వచ్చాయో. సో మనకేంటంటే ఇవి పువ్వులు పచ్చగా ఉంటాయి కదా, మన తేనెటీగలకి పసుపచ్చ పూల నుంచి ఎక్కువ ఆకర్షిస్తాయండి. మన గార్డెన్లో ఉన్న తీగపాదులకి పాలినేషన్కి పనికొస్తాయి. సో మన గార్డెన్లో ఏంటంటే అక్కడక్కడ ఇలాంటి పసుపు పచ్చ పూలు ఏవైనా సరే, బంతి పూలు కానీ చేమంతి పూలు కానీ అలాంటివి ఎల్లో కలర్స్ ఉన్నవి ఎక్కువగా వేసుకోవాలి. సో మనం పాలినేషన్ మనం మాన్యువల్ పాలినేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇట్లా గార్డెన్లో అక్కడక్కడ వేసుకుంటే చాలా చూడడానికి కూడా చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. సో నైస్నా. సో యాక్చువల్లీ ఏంటంటే ఈ వీడియో మళ్ళీ తీస్తున్నానండి. ఇందాక ఏమైందంటే బై మిస్టేక్ వీడియో తీసాము, మన ఫస్ట్ హార్వెస్ట్ వంకాయలు హార్వెస్ట్ చేసాము, కానీ వీడియో మిస్ అయిందండి. సో కట్ చేసిన తర్వాత మనం మళ్ళీ పెట్టలేము కదా. సో ఇప్పుడు ఏంటంటే నేను చూపిస్తాను ఎన్ని వంకాయలు వచ్చాయో. ఫస్ట్ హార్వెస్ట్ చేసాము మన గార్డెన్లో. ఇక్కడ అన్నీ వచ్చాయండి, మంచి ఇవి వచ్చాయి. పర్పుల్, ఇది వచ్చేసి పర్పుల్ చారల వంకాయ అండి, అవేమో పొడుగు వంకాయలు. సో ఇవన్నీ లాస్ట్ ఇయర్ మొక్కలు. ఈ మధ్యలో ఏంటంటే పచ్చిమిర్చి మొక్కలు కూడా పెట్టుకున్నాము. సో ఇవి కూడా వస్తున్నాయి. ఇక్కడ చూసారు కదా, ఇవి స్వీట్ కార్న్ అండి, స్వీట్ కార్న్ కూడా వచ్చాయి. ఈ వేసవి కాలంలో ఏంటంటే ఇవి ఎండకి మొక్కలకి అడ్డంగా పనికొస్తాయి. మన గార్డెన్లో చాలా వరకు పెట్టానండి స్వీట్ కార్న్. వచ్చిన తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్ నాకు చాలా అవసరం అండి. సో నన్ను సపోర్ట్ చేస్తుండండి ఇలానే. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.